భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 48 శ్లోకం యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, ఓ అర్జున, యోగ స్థితిలో ఉండి నీ కర్మలను చేయుము. అనురాగాన్ని ద్వేషాన్ని విడిచిపెట్టు. విజయం పరాజయాల్లో సమభావనతో ఉండు. అదే యోగం, అదే సత్కర్మ మార్గం. తాత్విక వ్యాఖ్యానం. ఈ శ్లోకం మన జీవితానికి సునిశితమైన మార్గదర్శకం. పని చేసే సమయంలో మన మనస్సు శాంతిగా స్థిరంగా ఉండాలి. విజయానికి గర్వించకూడదు, అపజయానికి నిస్సహాయుడవకూడదు. ఇది నిజమైన యోగ స్థితి, అది ధ్యానం కాదు. స్థితప్రజ్ఞత. ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం: పని చేయడం నీ బాధ్యత, ఫలితాలపై ఆసక్తి కలిగి ఉండడం నీ మానసిక శక్తి. విజయం వచ్చినా లేకపోయినా నీవు నిన్ను కోల్పోకూడదు. ఉదాహరణ: ఒక రైతు విత్తనాలు వేస్తాడు. వర్షం పడితే పంట రుచిగా వృద్ధి చెందుతుంది. వర్షం పడకపోతే ఆయన బాధపడవచ్చు, కానీ అతను మరోసారి నేలలో విత్తనాలు వేయడాన్ని ఆపడు కాదు. అయితే అతను ఆశతో కాదు, ధర్మంతో పని చేస్తాడు. ప్రేక్షకులకు సందేశం: ఈ రోజు మనం ఎదుర్కొంటున్న అనేక ఒత్తిళ్లు, నిరాశలు అన్ని విజయం అపజయాలపై మన అంచనాల వల్లే వస్తున్నాయి. ఈ శ్లోకం మనకు చెబుతుంది, సమత్వంలో ఉన్నప్పుడు మనస్సు శాంతంగా ఉంటుంది, అప్పుడు పని కూడా ఫలప్రదం అవుతుంది. సమత్వం యోగమనే నీతి మన జీవిత మార్గంగా తీసుకుందాం. అది మన మనస్సుకు శాంతి, మన కర్మలకు బలం కలిగిస్తుంది. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.